సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ప్రభునామున మీ అందరికీ మరొకసారి మెర్సీ ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. చాలామంది మీలో ఈ మెర్సీ ప్రవచనాలు అనే ఈ బైబిల్ వాక్యాలు తరచుగా మీరు వింటున్నందుకు, విని మీరు సంతోషిస్తూ ఆత్మీయంగా అనేక మేలులు పొందుతున్నారని, మీలో అనేకులు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి తెలుస్తూ ఉంది. వినండి, మీ కుటుంబాలతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో కలిసి ఈ మంచి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వర్తమానములు మీరు విని మేలు పొందవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో వాక్య భాగములో ఒక చిన్న దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, మీలో బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా బైబిల్ తెరిచి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనాన్ని ఈరోజు దైవ ధ్యానంలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, ఈ దినాల్లో వ్యాధి బాధలు, తెగుళ్ళు, ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల గురించి మానవుడు చింతపడుతూ ఉన్నాడు. వ్యాధులు లేనటువంటి మనుషుడే లేడు. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు. ప్రియులారా, అవి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి వరకు దైనందినటువంటి జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న శరీర రుగ్మతల దగ్గర నుండి మానవుని వల్ల కాదు అనేటటువంటి వ్యాధులు, వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా కుదరనటువంటి వ్యాధులు, సైన్స్కి అందనటువంటి వ్యాధులు. ప్రియులారా, మనుషులు ఎంతో బలహీనపడిపోతూ, కుమిలిపోతూ, ఆరోగ్యం లేక శరీరంలో బలహీనతలతో సతమతమైపోతున్నటువంటి మానవులు ఈ దినాల్లో. ప్రియులారా, ఎక్కడ చూసినా హాస్పిటల్స్ రద్దీగా ఉంటున్నాయి. హాస్పిటల్స్లో ఎక్కడ ఖాళీ లేవు. డాక్టర్స్ బిజీ అయిపోతున్నారు. మందుల కంపెనీలు, ఎన్నో రకరకాల మందుల కంపెనీలు వెలుస్తూ ఉన్నాయి. రకరకాల మందులు. ప్రియులారా, ఏ మందులు వాడాలో తెలియని పరిస్థితి. తీరా మందుల్లో కూడా కల్తీ. కొన్ని మందులు డాక్టర్లు రాసే మందులు వేరు, మనుషులు మిగుతున్నటువంటి మందులు వేరుగా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కల్తీ, ఎక్కడ చూసినా అవినీతి. వైద్య సహాయములో కూడా, వైద్య శాస్త్రం నియమించినటువంటి ఈ సహాయ సహకారాల్లో కూడా ఎలాంటి మోసములు జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్స్లో మోసములు, డాక్టర్లు చేసే మోసములు. పిల్లలు, ఇవన్నీ కూడా దేనికి ప్రభావం చూపుతున్నాయి అంటే మానవుని యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి. సగటు మానవుడు వారి యొక్క జీవన శైలి ఎంత భయంకరంగా తయారైపోతుందంటే ఎక్కడ చూసినా రోగములు, ప్రియులారా, వ్యాధి. ఇవి మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశంగా మారిపోయింది. కానీ బైబిల్ మాట్లాడుతున్న గొప్ప సత్యం ఏంటంటే 91వ కీర్తనలో 10వ వచనంలో మనం చదువుకున్నాం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారము సమీపించదు. నిజంగా ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాట, ప్రతి వచనము మనుషులను
ధైర్యపరిచేదిగా ఉంటుంది. ప్రతి మాట కూడా మనుషుల యొక్క జీవితాలకు ఒక భరోసా ఇచ్చేదిగా ఉంటుంది. ఈ లోకములో భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏ మానవులు లేవు. మానవులకి ఎక్కడికి వెళ్ళినా ప్రియులారా హెచ్చరికలు, ఎక్కడికి వెళ్ళినా అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళినా స్వార్థపరమైనటువంటి మానవ జాతి. బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఎలాంటి ఆదరణకరమైనటువంటి మాటలు మనకి ఈ గ్రంథం చదువుతుంటే ప్రియులారా, మానవునికి ఒక ధైర్యము, ఒక భరోసా, దేవుడు మాకు సహాయం చేయగలడనేటువంటి విశ్వాసము దేవుని వాక్యం ద్వారా మనకు దొరుకుతుంది. అందుచేతనే బైబిల్ చెప్తా ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు యేసును గురించి వినాలి, ఏదో వింటం కాదు. క్రీస్తుని గురించి వింటున్నప్పుడు హృదయంలో విశ్వాసము, నమ్మకము, ఒక హోప్ వస్తుంది, నిరీక్షణ. ఎస్, నేను బ్రతకగలను, నేను బ్రతుకుతాను, నేను స్వస్థపరచబడగలను, స్వస్థత పొందగలను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు అనే ఒక భరోసా దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు విశ్వాసం కలుగుద్ది. బైబిల్లో అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు, కారణం ఏంటంటే నీకు ఏ అపాయము కూడా రాదంటాడు. ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ప్రియులారా, ఇది మనం ఎప్పుడు జీవితంలో ఎలాంటి అనారోగ్యమునకు గురి కాము అని కాదు ఈ వాక్యం యొక్క భావం. ఇక మాకు జీవితంలో అసలు జ్వరం అంటే రాదు, జబ్బులు చేయవు, ఎక్కడ కూడా బలహీనలు కామని కాదు అర్థం. ప్రియులారా, ఒకవేళ రోగం వచ్చినా ఆ రోగములో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని అర్థము ఈ వాక్యం యొక్క అర్థం. ప్రియులారా, ఈ భరోసా ఈ సమాజంలో ఎవరు ఇవ్వలేనటువంటి మాట ఇది. ఒకవేళ నీవు రోగగ్రస్తుడు అయినా, నీ శరీరంలో బలహీనత ఏర్పడినా, ఏమన్నాడు తెలిసిన, దేవుడు మనకు రక్షకుడుగా తోడుగా ఉంటాడనే ఒక అర్థము ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అందుకే మొట్టమొదటిగానే ఈ అధ్యాయంలో ఒక చక్కని భరోసా కలిగిన మాటతో ప్రారంభించాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని యొక్క నీడ, దేవుడు మనకు ఒక గుడారం ఇచ్చినప్పుడు ఆ గుడారమునకు కాపులా కాస్తూ ఉంటాడు. ఎంత అద్భుతకరమైనటువంటి సంఘటన. మన గృహమునకు దేవుడు కాపులా కాస్తూ ఉంటాడు. మన గృహమునకు ఆయన అధిపతి మాత్రమే కాదు, ఆయన మన గృహమునకు యజమానుడు మాత్రమే కాదు, ఆయన కాపులా కాస్తూ ఉన్నాడు. మన గృహాన్ని, మన ఇంటికి కాపులా కాస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధిలో మన ఇల్లు ఒక రక్షణ స్థలముగా మారిపోద్ది. మన గృహము ఒక రక్షణ స్థలముగా ఉంటుంది. దేవుని కాపుదల మన గృహములో ఉన్నప్పుడు, ప్రియులరా, నీ గృహములో దేవుని కాపుదల ఉండాలి. నువ్వెంతటి మంచి గృహములు కట్టుకున్నా, శక్తివంతమైన బలమైనటువంటి దుర్గములు స్థాపించుకున్నా, నీ గృహములో దేవుడు కాపులా కాస్తే, దేవుడు కరుణిస్తే, దేవుడు నీ గృహమును కాస్తూ ఉంటే, ఆయన కనుదృష్టి నీ గృహం మీద ఉంటే, ఆ గృహం ఒక రక్షణ స్థలముగా మారిపోద్ది. దేవుడిని స్తుతించుకుందాం మనం ప్రియులరా. కాబట్టి భద్రత మన బలములో లేదు, దేవుడు కాపాడేటటువంటి ఆ కాపుదల్లో మనకు భద్రత ఉంది. ఉందా నీ కుటుంబానికి దేవుని భద్రత? సహోదరి సహోదరుడా, చాలామంది గృహం కట్టుకుని రాస్తూ ఉంటాడు, ఈ గృహమునకు క్రీస్తు అధిపతి, క్రీస్తు నాయకుడు, గృహాల మీద రాస్తూ ఉంటారు. అంత మాత్రం చేత ఆ గృహములో దేవుడు ఉన్నాడని అనుకోలేము మనం. నీ గృహములో దేవుని సన్నిధి ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది. నీ గృహములో దేవుని సన్నిధి ఉండాలి. నీ గృహములో దేవుని యొక్క కృప నీ గృహం మీద ఉండాలి. నీ గృహము ఎలాంటి తెలిసినా నీ ఇల్లు ఒక రక్షణ స్థలముగా మారిపోద్ది.
అందుకే అంటాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కారణం ఏంటంటే ఆ గృహానికి రక్షణ ఎవరంటే క్రీస్తే ఒక గొప్ప రక్షణ కవచము నీ గృహానికి. ప్రభువా, నా గృహమునకు నీ ఒక రక్షణ వలయముగా, రక్షణ కవచముగా నా గృహమునకు నీ ఉండి ప్రభువా అని నీవు ప్రార్థన చేసినప్పుడు, మహోన్నతుని చాటును నివసించినప్పుడు, సర్వశక్తిని నీడను విశ్రమించినప్పుడు ఆ నీడ నీకు ఆశ్రయముగా ఉంటుంది. నీ గృహమే నీకు గొప్ప ఆశ్రయం. ఎప్పుడంటే నీ గృహములో దేవుని సన్నిధి ఉన్నప్పుడు. ప్రియులారా, ఇశ్రాయేలీలు, మనం బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు, దేవుడు ప్రేమించినటువంటి జనాంగము ఇశ్రాయేలీలు. వారు తెగులు మధ్యలో దేవుని యొక్క గొప్ప రక్షణ చూడగలిగారు, గొప్ప రక్షణ చూడగలిగారు. మీరు బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే ప్రియులారా, ఐగుప్తులో తెగుళ్ళు 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి ఇశ్రాయేలీలకి. 10 రకాల తెగుళ్ళు ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు రాలేదు, కానీ ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా 10 రకాల తెగుళ్ళతో బాధపడ్డారు, రాజు అయినటువంటి ఫరోతో సహా. ఫరో కుటుంబంలో కూడా ఈ 10 రకాలైన తెగుళ్ళతో బహుభయంకరమైనటువంటి అవస్థలు అనుభవించారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉన్న కాలంలో వారిని దేవాది దేవుడు ఆ చెరలో నుంచి బయటికి తీసుకుని రావడానికి ఫరో రాజు యొక్క హృదయం కఠినమైపోయినప్పుడు ఇశ్రాయేలీలు చేసినటువంటి మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు వారిని ఆ దాసత్వములో నుంచి ఆ విడుదల చేసి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో దేవుడైన యెహోవా ఏమి ఏర్పాట్లు చేశాడో తెలుసునా? 10 రకముల తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కుమ్మరించాడు. ప్రియులారా, ఆ తెగుళ్ళతో ఫరో రాజు యొక్క ఆ కుటుంబము, ఫరో సైన్యము, ఫరో రాజు యొక్క ప్రజలు, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అన్య జాతి ప్రజలు విలవిలలాడిపోయారు ఆ తెగుళ్ళకు. ప్రియులారా, అదే సమయంలో నిర్గమకాండము, ప్రియులారా ఇక్కడ బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఈ గుంపు ఏగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. ప్రియులారా, అదే సమయంలో భయంకరమైన తెగుళ్లతో బాధపడుతున్న సమయంలో ఐగుప్తులో ప్రియులారా ఇశ్రాయేలీలను అనగా దేవుని ప్రజలను ఎక్కడ పెట్టాడంటే ఆ యొక్క గోషెను దేశములో జాగ్రత్తగా వారిని అట్టిపెట్టి వారిని మినహాయించి మిగిలినటువంటి వారి మీద ఈ తెగుళ్ళు ప్రయోగించాడు దేవుడు. భయంకరమైన తెగుళ్ళ మధ్యలో దేవుని ప్రజలను బహు జాగ్రత్తగా సురక్షితమైన స్థలములో పెట్టి రక్షించినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చు దేవుడు. ఆయన వాగ్దానములలో ఒకటైనా తప్పిపోదు. ఆయన వాగ్దానం ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు ఆయన. నీ కుటుంబంలో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాల సమయంలో, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ధైర్యంగా ఉండాలి సహోదరుడా. ఈ లోకములో అంటువ్యాధులు, కుదరనటువంటి వ్యాధులు, డాక్టర్లకు అలిమి కానటువంటి వ్యాధులు, సైన్స్కి అందనటువంటి వ్యాధులు, ఎలాంటి వ్యాధి అయినా దేవుని దృష్టిలో ఒకటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇశ్రాయేలీలకు ఇదొక ప్రాక్టికల్ మనకి కనబడుతూ ఉంది ప్రియులారా. మన కళ్ళ కట్టినట్టుగా ఆ దినములలో ఐగుప్తులో ఉన్నటువంటి 9-10 తెగుళ్లలో ఏ తెగులు కూడా ఇశ్రాయేలును సమీపించలేదు సుమా. వారిని ఎక్కడ పెట్టాడంటే గోషెను దేశంలో ప్రత్యేకపరిచి నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను. ఎంత చక్కని వాక్యము! ఎలాంటి దేవుని మాటల ప్రియులారా. నిన్ను ప్రత్యేకపరిచి
ఒకవేళ పరిస్థితులు చుట్టిముట్టినా, పరిస్థితులు అంధకార పరిస్థితిలో ఉన్నా, దేవుని బిడ్డలను ప్రియులరా, దేవుని పిల్లలకు అటువంటి పరిస్థితులు అంటనివ్వకుండా చేయగలడు దేవుడు. దేవుడికి భరోసా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక భరోసా, ఒక నమ్మకం ఇస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారము రాదయ్యా, నీవు ధైర్యముగా ఉండు. నీవు ఎట్టి పరిస్థితుల్లో నీకు జబ్బు చేయదని కాదు, కానీ ఒకవేళ నీకు బలహీనత కలిగిన ఆ బలహీనతలో దేవుడు నీకు రక్షణ కవచంగా ఉంటాడు. ఇది నీవు గ్రహించాల్సిన విషయం. యోబు గారి విషయంలో మనకి ఎన్నో విషయాలు తెలుసు. చాలాసార్లు భక్తుడైనటువంటి నీతిమంతుడైన యోబు గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం ప్రియులారా. చూడండి, వ్యాధి మధ్యలో కూడా దేవుని కృప యోబుకు దొరికింది. దేవుని కృప యోబుని విడిచిపెట్టలేదు. ఎలాంటి వ్యాధి తెలిసినా శరీరం అంతా తూట్లు పడిపోయినాయి. యోబు గ్రంథములకు వెళ్ళి చూసినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయము యోబు గ్రంథము, బైబిల్కి వెళ్ళి ఒక్క మాట యోబు గారిని ఒక్కసారి చూద్దాం. 2వ అధ్యాయము యోబు గ్రంథము 7వ వచనములో, ప్రియులారా, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఏం చేసింది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ప్రియులారా, యోబు గారికి వచ్చినటువంటి రోగము భయంకరమైన రోగము. ఆ శరీరంలో ఎక్కడ ఒక చిన్న పార్ట్ కూడా ఖాళీ లేకుండా బైబిల్ చెప్తా ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎంత విచారకరమైన ఆ పరిస్థితి యోబు గారికి వచ్చిందో చెప్పలే. ప్రియులారా, శరీర రుగ్మతలు రావచ్చును. ఇంకేం జరిగింది? అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, ప్రియులరా, నీవు ఇంకను యథార్థతను వదలకిందువా, దేవుని దూషించి మరణము కమ్ము. భార్య కూడా అతన్ని దూషించినటువంటి సందర్భం. అంతగా తన శరీరము ప్రియులరా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎలాంటి రోగము, అలాంటి భయంకరమైన వ్యాధి మధ్యలో దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? ఎన్నడూ విడిచిపెట్టలేదు ప్రియులారా. రోగము రాదని బైబిల్లో చెప్పలేదు, కానీ ఆ రోగము వచ్చినప్పుడు కూడా దేవుని హస్తము నీకు తోడుగా ఉండి, యోబు గారికి తోడుగా ఉండి, ప్రియులారా, 42వ అధ్యాయంలోకి వెళదామా? యోబు గ్రంథంలోకి 42వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ తేటగా రాయబడి ఉంది ప్రియులారా, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు! యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ప్రైజ్ ది లార్డ్. వ్యాధి మధ్యలో దేవుని కృప అతనికి దొరికింది. బైబిల్ మాట్లాడుతుంది, ఏ తెగులు నీ గుడారము సమీపించదో. ఒకవేళ సమీపించినా దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు, నీ ఇంటిలో దేవుని యొక్క కవచము నీకు ఉన్నప్పుడు ఎటువంటి వ్యాధి కూడా నేనేమి చేయలేదు ప్రియులారా. యోబుకి ఇంత భయంకరమైన వ్యాధి అతని శరీరమును కానీ, అతని జీవితమును కానీ, అతని కుటుంబాన్ని కానీ ఏమీ చేయలేకపోయింది. ఎలా చేశాడంట? పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. వ్యాధి మధ్యలో దేవుని కృప దొరికింది. వ్యాధి ఒక మనుషుని యొక్క జీవిత కథలో ఒక అధ్యాయము కావచ్చేమో, కానీ అది నీ జీవితానికి చివరి అధ్యాయము కాదు, చివరి మజిలీ కాదు. అది ప్రియులారా, నీ కథలో ఒక అధ్యాయమే వ్యాధి అనేది, కానీ అది చివరి అధ్యాయం కాదు. అది ముగింపు కాదు. దాని తర్వాత యోబు గారికి వచ్చింది ఏంటంటే 2 10 ఎన్ని రెట్లు ఆశీర్వాదములు, ఎన్ని రెట్లు ఆరోగ్యం. చివరికి అతడు పూర్తి ఆరోగ్యవంతుడై నిండు జీవితాన్ని అనుభవించి నిండు జీవితంలో దేవుని సన్నిధికి చేరాడు. ప్రియులారా, వ్యాధి నీ జీవితంలో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నావా?
ఒకవేళ నీవు కుదరని వ్యాధితో ఉన్నావా, ఈ ఉదయకాల సమయంలో ఎవరికి చెప్పలేనటువంటి వ్యాధితో నీవు బాధపడుతున్నావేమో. ఒకవేళ నీ డాక్టర్ గారు కాదన్నాడేమో నిన్ను, లేక ఒకవేళ నీ వ్యాధిని చూసి హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నావేమో, ఆర్థికంగా చితికిపోయి ఉన్నావేమో, నాకు తెలియదు. నీవు ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, సహోదరి సహోదరుడా, నీవు ఉదయకాల సమయంలో ఏ స్థితిలో ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితి దుస్థితిలో ఉన్న పరిస్థితిలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించు. నమ్ముతావా ఈ మాట? దేవుని మాట నమ్మాలి. ఆయన మాట ప్రశస్తమైనటువంటి వాక్కులు. అబద్ధమాడనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నోటి వెంట ఎటువంటి అబద్ధములు రావు ప్రియులారా. ఆయన ఏది చెబుతాడో అది చేసి తీరేటటువంటి దేవుడై ఉన్నాడు. నీవు నమ్ము. ఉదయకాల సమయంలో నీ రోగం ఎలాంటిది అయినప్పటికీ. ఈ దినాల్లో రోగాల గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. నోరు తెరిస్తే జబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. నోరు తెరిస్తే రకరకాల ఆ పేర్లు కూడా మనకు తెలియనటువంటి రోగములు వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ఒక్కొక్క పెద్ద పెద్ద రోగం వస్తూ ఉంది ప్రపంచం మీదకి. ప్రియులారా, ఇవేమీ కూడా నిన్నేమీ చేయలేవనేటటువంటి ఒక భరోసా దేవుడి ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నాడు. నమ్మాలని దేవుని వాక్యాన్ని. యోబు గారు ప్రియులారా, తన భార్య అనుకుంది ఇక ఈయన దీంతోనే మరణిస్తాడు. అరికాలం నన్నెత్తి వరకు కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా భయంకరమైన కురుపులతో, కనీసం ఆ కురుపులను గోక్కోవడానికి, గీరటానికి తనకు గోళ్ళు కూడా లేని పరిస్థితి. చెల్ల పెంకులతో గీక్కున్నటువంటి పరిస్థితి. తన భార్య చూసి కంగారు పడిపోయింది. అయ్యో, నా భర్త ఇక బ్రతకడు, దీంతోనే తన జీవితం అంతమైపోద్ది అనుకుంది. అంతము కాదది. నీ రోగము నీ జీవితానికి అంతము కాదనే గ్రహింపు నీకు ఉదయకాలం వచ్చినట్లయితే దేవుడు నీ గుడారమును ఎంత క్షేమంగా ఉంచుతాడు సహోదరుడా, ఎంత క్షేమంగా ఉంచుతాడు. ఒకరోజు బైబిల్లోకి వెళ్ళి చూసినట్లయితే హిజ్కియా అనేటటువంటి రాజు, హిజ్కియా చాలా గొప్ప రాజు, నీతిమంతుడు, దేవుని ఎరిగినటువంటి వాడు. ప్రియులరా, ఆయన మరణకరమైన వ్యాధి వచ్చింది ఒకసారి. వ్యాధుల్లో కొన్ని వ్యాధులు మరణకరమైన వ్యాధులు ఉంటాయి. అదే వ్యాధి హిజ్కియాకు వచ్చినప్పుడు ప్రియులరా, 2వ రాజుల గ్రంథము బైబిల్కి వెళ్ళి చూద్దాం ప్రియులరా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 20వ అధ్యాయం చూసినట్లయితే చక్కని ఒక వాక్యం ఇక్కడ మనకు అనిపిస్తుంది ప్రియులరా. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదివితే, హిజ్కియా ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎంత భయంకరము ప్రియులరా. ఒక గృహములో ఒక యజమానునికో యజమానురాలకో మరణకరమైన రోగము తటస్థించినప్పుడు ఆ కుటుంబంలో ఎంత దుఃఖకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి వాతావరణము. ఆ బిడ్డలు ఎంత కుమిలిపోతారు, ఆ భార్యాభర్తలు ఎంతగా కృషించిపోతారు. ఒకవేళ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి స్థితిగతులు భయంకరంగా ఉంటే వారి యొక్క రోదన ఎలాంటి భయంకరమైన పరిస్థితి. ఎన్నో కుటుంబాలు ప్రియులారా, మరణకరమైన రోగములు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు హిజ్కియా రాజుని. ప్రియులారా, ఎలాంటి రోగం అంటే ఇది? మరణకరమైన రోగం. ఎంత పిటిబుల్ థింగ్. ఆ గృహంలో దుఃఖమే దుఃఖం ప్రియులారా. భోజనం చేయలేరు, సరైనటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించలేరు. యజమానుడు చూస్తే రాజు రోగగ్రస్తుడైపోయాడు. ఎలాంటి రోగం? మరణకరమైన రోగం. పైగా ఒక హెచ్చరిక చేస్తున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు. డాక్టర్ గారు పేషెంట్తో చెబితే నీవు చనిపోతున్నావు అని చెబితే ప్రియులరా, ఎలాంటి భయంకరమైన మాట అది.
డాక్టర్ ఒకవేళ నీకు చనిపోతున్నావని చెబితే అది ఎంత దుఃఖకరమైనటువంటి సంఘటన. నీ కుటుంబంలో నీ బిడ్డలు నిద్రపోరు, నీ భార్య నిద్రపోదు, నీ బంధువులు నిద్రపోరు. ప్రియులారా, ఇతడు మరణమైపోతున్నాడు. ఏంటి పరిస్థితి? ఎలాంటి జీవితం ఇతను ముందుంది? ఇప్పుడే మరణం అయిపోతే కుటుంబం ఎలాగా, వారి బిడ్డలు ఎలాగా, వారి స్థితిగతులు ఎలాగా? కన్నీరు మున్నీరు అయిపోతున్నారు, కుటుంబాలు కన్నీరు మున్నీరు అయిపోతున్నాయి. ప్రియులారా, ఈ హిజ్కియా మరణమైపోతున్నాడని చూస్తే ఏం చేశాడు తెలిసినా? అతడు నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లకుండా ఏం చేశాడు తెలిసినా? అతడు కన్నీళ్లు విడిచూసి యెహోవాను ప్రార్థించెను. 3వ వచనము చివరి భాగంలో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రియులారా, మరణకరమైనటువంటి వ్యాధిలో కూడా హిజ్కియాని దేవుడు కాపాడాడు. నీళ్లు చక్కబెట్టుకో. అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రియులరా ఏం జరిగింది తెలిసినా? ఏం జరిగింది? 5వ అధ్యాయం 5వ వచనము చివరి భాగంలో, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ప్రియులరా, ఎలాంటి దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్కు అతనికి వచ్చింది. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మనిషి మాట చివరి మాట కాదు ప్రియులరా, దేవుని మాటే చివరి మాట. మనుషులు చెప్పే మాటలు చివరి మాటలు కాదు, డాక్టర్లు చెప్పే మాటలు చివరి మాటలు కాదు, అవే ఫైనల్ కాదు. డాక్టర్ గారు చెప్పే మాటలు ఫైనల్ కాదు, దేవుని మాట అదే ఫైనల్. దేవుడిచ్చే భరోసా అదే నీ జీవితంలో ఫైనల్. దేవుడిచ్చే అష్యూరెన్స్, దేవుడిచ్చేట ఒక భరోసా అదే నీ జీవితంలో ఫైనల్. డాక్టర్ల మాటలో మనుషుల మాటలో కాదు. నీవు బ్రతకవని మనుషులుగా చెప్పాల్సింది, నీవు బ్రతకవని డాక్టర్లుగా చెప్పాల్సింది, దేవుడు చెప్పాలి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనే ఒక చక్కని ఒక భరోసా కలిగిన వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. బైబిల్ గ్రంథాలు అనేక మందిని చూసాం ప్రభు. యోబు గారు అరికాలు నన్నెత్తి వరకు కూడా భయంకర వ్యాధితో ఉన్నప్పుడు ప్రభువా, మనుషుల యొక్క మాటలు కాదు, నీ మాటలే ముగింపు మాటలు ప్రభువా, మనుషుల మాటలు ముగింపు కాదు ప్రభువా. పూర్వస్థితిని మరలా యోబు గారికి ఇచ్చినప్పుడు ఎలాంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభువా. హిజ్కియా మరణకరమైన రోగానికి బలైపోతున్నప్పుడు, ఇక బ్రతకటాన్ని నీవు బ్రతకవని సెలవిచ్చినప్పుడు ప్రభువా, అతడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, అతను ముట్టావు, అతను ఆయుష్ని పెంచావు. 15 సంవత్సరములకి ఆయుష్ని పొడిగించాను అన్నావు ప్రభువా. మా ఆయుష్ నీ చేతిలో ఉందయ్యా. ఈ బిడ్డలు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు ఆశతో నీ సన్నిధి చూస్తున్నారు ప్రభువా. ఈ ప్రార్థనతో అనేక మంది ఏకీవిస్తూ కన్నీరు గారుస్తున్నారయ్యా. ప్రతి కన్నీటిని తుడిచే దేవుడవు నీవు. రక్తస్రావ రోగంతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సహోదరిని నువ్వెంతగా ప్రేమించావు. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపరిచావు అమ్మా. నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. సమాధానంతో వెళ్ళమని సెలవిచ్చావు కదా. ఎలాంటి స్వస్థతలు నీ దగ్గర ఉన్నాయి ప్రభు, ఎలాంటి భరోసాలు మాకు ఇస్తున్నావు. ఈ బిడ్డలందరినీ స్వస్థపరచండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు తాకి స్వస్థపరిచారు ప్రభా. 9-10 మందిని స్వస్థపరిస్తే ఒక్కడే నీ సన్నిధికి వచ్చాడు, 9 మంది నీకు కనబడలేదు ప్రభు. ప్రభా, స్వస్థపరచబడిన తర్వాత మాకు కృతజ్ఞత హృదయాలు కూడా మాకు దయచేయి. కృతజ్ఞతగా నేను స్తుతించే భాగ్యం మాకు. ఈ బిడ్డలందరి యొక్క ప్రార్థన ఆలకించండి. ఈ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నీ సన్నిధిలో. ఎవరైతే బలహీనతలు ఉన్నారో, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే కుదరనట్టు వ్యాధితో బాధపడుతున్నారో అది కాల్సేమలో వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయ ఉంచి ప్రభువా వారిని స్వస్థపరిచి నీ హస్తాలతో తాకి
వారికి మరొక గొప్ప జీవితాలను ప్రసాదించి కృప చూపించాలి. ఈ వాక్యమునకు ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.